పుష్ప సినిమాల రప్ప డైలాగు మీద ఏపీలెంత రచ్చ అవుతున్నదో అందరికీ ఎరికైన ముచ్చట్నేనాయే. ఈ డైలాగుతోని ఫ్లెక్సీలు పెట్టిండ్రని కొందరు పంకపాటి కార్యకర్తల మీద కూటమి సర్కారోలు అక్రమ కేసులు బుకింగ్ చేస్తున్నారని అటు వైసీపీ లీడర్లు సుతం బగ్గనే గరమైతున్నారు. ఇప్పుడు గా రప్ప డైలాగు తెలంగాణకు సుతం బాకిందోల్లో. మరి దాని కథ ఏందో మీరు కూడా చూడుండ్రి. ఆగు చూసిండ్రు కదా, మాజీ మంత్రి కేటీఆర్ అన్న ఫోటోతోని ఫ్లెక్సీలు ఎట్లా పెట్టిండ్రో. 3.0 లోడింగ్ 2028లో రప్ప కాంగ్రెస్ లీడర్లకు మిత్తి వడ్డీతో సహా చెల్లిస్తామని ఫ్లెక్సీలు కొట్టించి పెట్టిండ్రు ఖమ్మంలో బీఆర్ఎస్ కార్యకర్తలు. మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనకు పోతే ఆడగిసొంటి ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగిండ్రు కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే అదివరకు మాజీ మంత్రి హరీష్ రావు సారు మీటింగ్ల సుతం గిసొంటి ఫ్లెక్సీల గానొచ్చే వరకు కాంగ్రెస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగానే పగబెట్టుకున్నట్టున్నారని గీ ముచ్చట మీద బగ్గనే గుసగుసలు వినబడుతున్నాయట ఆడాడ. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మొత్తానికి పుష్ప సినిమాల కంటే ఎక్కువ రప్ప డైలాగు పాలిటిక్స్ లోనే బగ్గ ఫేమస్ అవుతున్నదని అనబట్టిండ్రు గిది చూసినోళ్ళు కొందరు. ఇప్పటికే ఏపీని మొత్తం ఒక ఊపు ఊపేసిన గీ డైలాగు తెలంగాణలో ఎసంటి రచ్చ చేత్తదో చూడాలిగా.